నేను శ్రీకృష్ణ గాను చిన్ని కృష్ణని. మా అబ్బాయి కొంచెం బయటికి పోయాడు. ఈరోజు పుట్టినరోజు కాబట్టి ఫ్రెండ్స్ వస్తే మా అబ్బాయి సరదాగా వస్తాను ఒక వీడియో వేయమన్నాడు. చివరిలో ఎంటర్ అవుతాడు. ఇది వచ్చేటికల్లా చాలామంది లైక్లు చేశారు, ఫాలో అవుతున్నారు. ఇంకా చిన్ని కృష్ణకి ఇంకా ఫాలో అవ్వాలి, లైక్లు చేయాలి. ఈ లైక్లు ఫాలో చేసిన వాళ్ళకి ఆఫర్ వర్తిస్తుంది. అర్థం చేస్తున్నారు. ఎందుకంటే డిమాండ్ చేయట్లేదు నేను. వాడు కూడా బాగుండాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే సొంత కొడుకు కాకపోయినా అన్నయ్య కొడుకైనా సరే మీ సొంత కొడుకులా చూసుకుంటా. మనం ఏమి ఇచ్చామో ముఖ్యం కాదు, వాడు ఏం చేస్తున్నాడో మనం చూడాలి అంతే. అలా చూస్తేనే వాడు బాగుంటున్నా లేదా చూసుకోవాలి. కొంతమంది ఏంటంటే మన కూతురు మన కొడుకులు బాగుంటే చాలుకుంటారు, కానీ అది నా ఉద్దేశం కాదు. అన్నయ్య పిల్లలు బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటాను నేను. ఎందుకంటే రేపు పోయేప్పుడు ఏమి పోవాలా బెల్లగోళ దారం కూడా మనం తీసుకెళ్ళం, కానీ గుర్తు ఉంటుంది వాళ్ళకి. నా బాబాయ్ ఇలా చేశాడు నన్ను, మా బాబాయ్ నన్ను దారిలో పెట్టాడు, మంచి వ్యాపారం నేర్పాడు, మంచి మాటలు నేర్పాడు, స్నేహాలు వద్దనన్నాడు, ఎంతవరకు అంతవరకు ఉండమన్నాడు, వ్యాపారం నేర్చుకోమన్నాడని ఆ మాటలు చెప్పాలి. ఎందుకంటే చాలా మంచివాడు చిన్ని కృష్ణ. స్నేహితులు అంటే ఎవరు ఉండరు. కాకపోతే ఏంటంటే ఇంకా మనం గమనిస్తున్నారు, ఎవరు ఉన్నారా మంచోళ్ళైతే ఓకే, చెడోళ్ళు ఉన్నారు అనుకోండి. మా అబ్బాయి చెప్పకుండానే చెడోళ్ళని పక్కలాగేస్తాను నేను, కలవద్దని చెప్పేస్తారు. అది ఓకేనా. ఎవరైనా సరే పిల్లల్ని గమనించుకోండి. వాళ్ళు చెడు బానిసలకు కానీ చెడు ఇష్టనాలకు కానీ ఎవరన్నా ఫాలో అవుతుంటే కానీ మన పిల్లల్ని అరవద్దు. అవతల పిల్లల్ని దూరం చేయండి. అవతల స్నేహాన్ని మనం దూరం చేయాలి. మన పిల్లడు తెలియకూడదు. మన పిల్లడు తెలిసిననుకో మనోభావం దెబ్బతింటుంది, ఏదో ఆలోచిస్తాడు. ఆలోచన మన పిల్లలు కలగకూడదు. మనకు తెలియకుండానే అవతలని సైలెంట్గా పక్కన పెట్టాలి. అది మనకు కావాల్సింది. బాబాయిలు కానీ తండ్రి కానీ తల్లి కానీ ఏమైనా ముందు గమనించాలి. మన పిల్లలు అరవాల్సిన అవసరం లేదు, ఆలోచించుకోండి. ఓకేనా. ఇది చిన్ని కృష్ణాలు ఇస్తున్నా. కేవలం 5.5 మీటరు డ్యామేజ్ మిస్కుంటే అసలు ఏది ఉండదు. 1 డే ఆఫరే. ఈరోజు లాస్ట్ వీడియో. సూపర్ ఐటమ్ వేస్తుంది ఈ ఐటమ్ మాత్రం. యాక్చువల్గా ఇంతకుముందు మనం అమ్మాము ఇవి, మనం శ్రీకృష్ణాలు అమ్మాం 450 550 అమ్ము. కాకపోతే చిన్ని కృష్ణ నాన్న ఇంకో బేలు పంపించాడు. ఐటమ్ ముందు ఒక బేలు అమ్మేసే వాడి పేరుతో. దీని బ్లౌజ్ కూడా వచ్చింది. కానీ నేను చెప్పేది ఏంటంటే కేవలం 5.5 మీటర్లు చెప్తా, డ్యామేజ్ మాత్రం ఉండదు. పళ్ళో పాటు శారీ ఈ విధంగా ఉంటుంది. దీని పేరు రోజీ పట్టు. ఈ రోజు పట్టు అంటే ఐరన్ చేయాల్సిన అవసరం లేదు, ఎలా వాచ్ చేసినా పర్లేదు, ఎన్ని సంవత్సరాలైనా తరతరాలుగా ఉంటుంది, అంత క్వాలిటీ ఈ రోజు పట్టు అంటే. చూడండి రకరకాలు చూపించట్లో. ఈ రోజు పట్టులో 4 రకాలు వస్తాయండి. కేవలం 5.5 మీటరే, డ్యామేజ్ ఉండదు, బ్లిస్పింట్ ఉండదు. కొన్ని బార్డర్లు పెద్ద పైకి వస్తాయి, కొన్ని బార్డర్లు చిన్నవి వస్తాయి. సేమ్ ఇదే మ్యాటర్ కూడా నాది శ్రీకృష్ణలో వదిలాం 450 550 వదిలాం. కానీ ఈరోజు బేలు మాత్రం వాళ్ళ నాన్న వాళ్ళ అబ్బాయి గిఫ్ట్గా అందరు గిఫ్ట్ బంగారాలు ఉంగరాలు ఇస్తాను, బైక్లు ఇప్పిస్తాను. కానీ నీ కస్టమర్ హ్యాపీగా ఉండాలని చిన్ని కృష్ణకి వాళ్ళ నాన్న గిఫ్ట్ పంపించాడు. నీ కస్టమర్ కోసం కేవలం 250 రూపాయలకి ఇవ్వన్నాడు. ఒక చీర 250 రూపాయలే, 20 కొన్నా ఒక్కో చీర 250 రూపాయలే. హోల్సేల్ ప్లస్ రిటైల్ ఏదైనా 250 రూపాయలే. శ్రీకృష్ణలో కొన్న వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ రేటు వేరు, ఈ రేటు వేరు. ఈయన చెప్పారు కదా వాళ్ళ నాన్న అబ్బాయి గిఫ్ట్గా పంపించాడు. లాస్ట్ చీరకి 170 రూపాయలు లాస్ అన్నాడు. అంటే టోటల్ GST గీచకపోతే 400 పడుతుంది. నేను పెట్టింది 50 రూపాయలు లాభం పెట్టి, అప్పుడు 50 రూపాయలు లాభం పెట్టానంటే నా ట్యాంక్ పొడి ఎక్కువ వచ్చింది కాబట్టి నాకు చీర మొత్తం పోతే 10 రూపాయలు మిగులుతుంది. నాకు నా ధర్మంగా నేను చేసుకున్నా. కానీ వాళ్ళ నాన్న ఇచ్చిన ధర్మంగా మనం చేయాలి కాబట్టి నేను చెప్పా 450 పోతున్నాయి అన్న. వద్దు, చిన్ని కృష్ణ కస్టమర్ హ్యాపీగా ఉండాలి, ఇంకా లైక్లు చేయాలి, షేర్ చేయాలి, 1K రావాలి దగ్గరికి అని వాళ్ళ డాడీ పట్టుదల పెట్టాడు. కానీ మాటలు చెప్తున్నావు, మా వాడిని నీకు అప్పచెప్పాను చిన్ని కృష్ణని, మంచి దారిలో పెట్టావు, నాకు కూడా మంచి మాటలు చెప్పాను మన్నయ్య. చూడండి, ఒకదానికి కూడా సంబంధం ఉండదండి. మీకు క్లీన్ షాట్ అర్థం కాకపోతే వీడియో కాల్ చేసుకోవచ్చు. ఒక చీర కానీ 2 చీర కానీ 5 చీర కానీ వీడియో కాల్ చేసుకోవచ్చు. టైం పాస్ చేయొద్దు. టైం పాస్ చేస్తే రెండోసారి నెంబర్ నోట్ చేస్తాము, ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాం. ఓ సరికైతే హోల్డ్లో ఉండదు. అసలు అంతా డిఫరెంట్గా ఉంటాయి ఐటమ్ మాత్రం. ఇదే 2 ముక్కలు చీర 450 రూపాయలు అమ్మాను కూడా. అప్పుడు ఫస్ట్లో వీడియోలు పెట్టాం మేము.
స్టార్టింగ్ కొత్తగా వచ్చినప్పుడు షాప్కి వచ్చినప్పుడు 450 అమ్మే. ఒక్క రోజులో 600 చీర అమ్మే. ఇవే కాదు, ఒకవేళ నాకు 10 కావాలి 20 కావాలంటే వీడియో కాల్ చేసుకోండి హ్యాపీగా. ఈ రోజు పట్టు మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు, ఎక్సలెంట్గా ఉంటుంది ఐటమ్ మాత్రము. లైక్లు చేయాలి, షేర్ చేయాలి. చిన్ని కృష్ణ కూడా మీరు కూడా మీ ధర్మంగా మీరు కూడా కొంచెం ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్కి కానీ, అమ్మలకు కానీ, అక్కలకు కానీ, బావులకు కానీ కొంచెం హెల్ప్ చేయమని చెప్పండి. మన చిన్ని కృష్ణ ఉన్నాడు, మన శ్రీకృష్ణ నెంబర్ 1 వచ్చేస్తాడు. మరి చిన్ని కృష్ణ నెంబర్ 2 అంటే మనమే. నన్ను ఈరోజు నీ పైకి రావడానికి కారణం మీరే. మరి చిన్ని కృష్ణ రావడానికి కారణం మీరే. రేటు తక్కువ ఇవ్వాలంటే అది నేను. చాలా బాగుంటాయి. కేవలం 250 చీరలు మాత్రమే వచ్చినాయి. చాలా డిఫరెంట్గా ఉంటాయి ఐటమ్ మాత్రం. వీడియోలు ఎంతవరకు నేను చూపిస్తాను, అంత ఎక్కువ చూపిను. అలా నా కస్టమర్ ఫోన్ చేశారు, అన్న నాకు ఇంతకుముందు 450 ఇచ్చాను కదా, ఇప్పుడు ఉండండి. ఆ ఐటమ్ వేరు, ఈ ఐటమ్ వేరు. ఇది 5.5 మీటర్ అని చెప్పాను, అది గిఫ్ట్గా ఇచ్చాను చెప్పాను నాన్న. కస్టమర్ కూడా గిఫ్ట్గా రేటు వదిలేసేయమన్నాడు. బోర్డర్లు చేంజ్ అవుతుంటాయి, డిజైన్లు చేంజ్ అవుతుంటాయి. మీరు మాట్లాడు సార్, మొగోళ్ళ మాట్లాడాలి కదా మరి. బ్లౌజు పళ్ళు 2 వచ్చినాయి. శారీ చెప్తాయిగా, డ్యామేజ్ గిమేజ్ ఏది ఉండదు. పక్కా 5.5 మీటర్ వస్తుంది సార్. మొత్తం డిఫరెంట్గా వస్తాయి. అమ్ముకునే వాళ్ళకి చాలా హ్యాపీ. ఎన్ని హాయిగా 250 తీసుకోండి, 350 అమ్ముకోండి. 100 రూపాయలు వచ్చేసరికి ఎక్కువ వద్దు. రోజుకి ఎంత సంపాదించినా చూసుకోండి అంతే. ఒక చీరలో ఎంత సంపాదించినా చూసుకోవద్దు. డ్యామేజ్ అయితే ఉండదు. 5.5 మీటర్ కొనుక్కోండి. టైం పాస్ చేయొద్దు. అల్లని శ్రీకృష్ణాన్ని ముగ్గురు ఆడుకున్నారు పాపం. ఒకరోజు 1 గంటన్నర, ఒకరోజు గంట పాపం కష్టపడి చీరలు మొత్తం లాక్కున్నాడు. తర్వాత పైసల్లో అన్నాడు. అది ఆలోచించుకోండి అమ్మా మీరు కూడా. కొత్త వాళ్ళు ఛానల్ కొత్తగా పెట్టినప్పుడు మనం ఇంకా సపోర్ట్ చేయాలి, కానీ వాళ్ళని కించపరచకూడదు. కించపరచడంటే నీరు కారిపోతుంది. గంట కష్టపడ్డానే చివరికి మేడం గారు డబ్బులు లేవన్నాడు. ఈరోజు మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి సరుకు కావాలని చెప్పేసి, బాబాయ్ మళ్ళీ కావాలని నాకు చెప్పాడు. ఆర్డర్ క్యాన్సిల్, నో సరుకు అని చెప్పేసి హోల్డర్ సరుకు అని చెప్పేసి. ఇప్పుడు తను బాధపడుతున్నాము. సారీ సార్ అని, ఆ రోజు డబ్బులు ఉన్నాయి మా దగ్గర, కానీ కొందాం వద్దాని. మరి గంట టైం పాస్ ఎందుకు చేశారు. ఫోన్ రెస్పాన్స్ చేయాలి లేదా? రెస్పాన్స్ లేదు. అదే మీరు నా దగ్గర సరుకు తీసి మీరు మనీ వేసి తర్వాత మీకు రెస్పాన్స్ ఇవ్వకపోతే 2 రోజుల దాకా ఎంత ఫీల్ అవుతారు? అది ఆలోచించండి మీరు కూడా. అందరు చేయట్లా, కొంతమంది ఆడుకుంటున్నారు. తర్వాత వాళ్ళే ఫీల్ అవుతారు, మంచి అయితే మిస్ అయిపోతారు. అప్పుడు వాళ్ళకి ఏం చేస్తాం, మేము ఆర్డర్ క్యాన్సిల్ చెప్తాం కదా. అప్పుడు వాళ్ళ బాధ అర్థమైంది. అప్పుడు అయ్యో ఆ రోజు మనం టైంపాస్ చేసామే, ఈరోజు మంచి సరుకు ఎందుకు మిస్ అయిపోయాము అని వాళ్ళే తెలుసుకుంటారు. ఒక్క చీర 250 రూపాయలు, పచ్చీర కొన్న 250 రూపాయలు. అంటే పచ్చీర అంటే ఒక అనుకోవద్దు, ఒక చీర నుంచి ఎన్నైనా కొనుక్కోండి. ఒక్కో చీర 250 రూపాయలే. ఎక్కువ కావాల్సిన వీడియో కాల్ ప్రమోట్ చేస్తాను. ఎక్స్చేంజ్ ఉండదు, రిటర్న్ ఉండదు. అందుకు ఇష్టమైన కొనుక్కోండి. వీడియో మొత్తం క్లారిటీగా వినండి, విన్నాక పర్చేజ్ చేసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి మళ్ళీ వీడియోలు కొద్దిగా అబ్బాయిది బర్త్డే కాబట్టి ఇప్పుడే వచ్చాడు, కొన్ని మిక్స్ చేయాలి కాబట్టి టైం వేస్ట్ కాబట్టి మళ్ళీ సరికొత్త వీడియోతో తోడు మళ్ళీ కలుద్దాం. ప్లస్ చిన్ని కృష్ణ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీరు ఇస్తారు, నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే శ్రీకృష్ణ ఎంత ఆదరించారో
చిన్ని కృష్ణ కూడా అంత ఆదరిస్తున్నారు. ఓకేనా, మళ్ళీ కలుద్దాం.